హరీష్ రావు 2001 నుంచి తెలంగాణ సమాజం చూస్తోంది. తన 25 ఏళ్ల రాజకీయ కెరీర్లో ఏనాడు కూడా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోలేదు. అది కూడా చాలా పెద్దైన ఘాటైనటువంటి విమర్శలు సొంత కుటుంబం నుంచే రావడంతో ఈరోజు హరీష్ రావు పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది అనేది కూడా అర్థమవుతోంది. హరీష్, సంతోష్ మేకవన్నె పులులు వీరిద్దరి అవినీతి వల్లే కేసీఆర్ పై సిబిఐ విచారణ. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం, నన్ను బయటికి నెట్టిన వారు కేసీఆర్ కేటీఆర్ ను కూడా వదలరు, నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ ఫోన్ చేయలేదు. సీఎం రేవంత్ ను హరీష్ కలిశాకే మా కుటుంబంపై కుట్రలు, కొందరి ఒత్తిడి వల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొందరి ఒత్తిడి వల్లే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొందరైంది వీళ్ళిద్దరేగా. నా తల్లికి దూరంగా ఉండాల్సి రావడం బాధాకరం. ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. నేను ఏ పార్టీలో చేరడం లేదు. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ చూస్తా ఉన్నాం. సో హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ కూడా హరీష్ రావు ఎన్నికల్లో ఇటు ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి గెలుపు కారణం ఈరోజు హరీష్ రావు అంటూ మాట్లాడుతూనే ఈటల రాజేందర్ పోవడం కావచ్చు, జగ్గారెడ్డి పోవడం కావచ్చు, రఘునందన్ పోవడం కావచ్చు, విజయశాంతి పోవడం కావచ్చు, ఆలయ నరేంద్ర కావచ్చు, వీళ్ళందరూ పార్టీ నుంచి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం హరీష్ రావే అంటూ కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు హరీష్ రావు 2001 నుంచి తెలంగాణ సమాజం చూస్తోంది. తన 25 ఏళ్ల రాజకీయ కెరీర్లో ఏనాడు కూడా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోలేదు. అది కూడా చాలా పెద్దైన ఘాటైనటువంటి విమర్శలు సొంత కుటుంబం నుంచే రావడంతో ఈరోజు హరీష్ రావు పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా ఉంది అనేది కూడా అర్థమవుతోంది. తను నాకు తెలిసి ఆయన ఇక్కడ లేనటువంటి తన బిడ్డ ఏదో గ్రాడ్యుయేషన్ సంబంధించిన విషయంలో యూకేకో యూఎస్కి వెళ్ళినట్టున్నాడు. సో ఆయన తిరిగి నాకు తెలిసి ఇప్పట్లో రాడు. ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంకో 1 వీక్ వరకు రాకపోవడానికి అవకాశం ఉంది. ఈ అన్ని పరిస్థితులన్నీ సద్దుమణిగినాక ఆయన ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. సరే, ఆయన రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, లేకపోతే 1 వీక్ తర్వాత వస్తాడా, ఎప్పుడు వచ్చినా కానీ కవిత చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సమాధానం చెప్పకపోతే కవిత మాటలు నిజమని ఈరోజు తెలంగాణ సమాజం నమ్ముతుంది. లేదు, రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె చేసిన ఆరోపణలు చాలా పెద్ద పెద్ద ఆరోపణలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చేటువంటి ఆరోపణలు కవిత గారు చేయడం జరిగింది. సో ఈ విషయంలో హరీష్ రావు గారు ఏం చెప్తారు, హరీష్ రావు గారు ఈ అంశం పైన మాట్లాడరా ఈరోజు తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం. నాకు తెలిసి ఈ అంశాలు, కవిత చేసినటువంటి అంశాల వల్ల బీఆర్ఎస్ పార్టీ మరింత దిగజారే అవకాశం కనబడుతుంది. చాలా మంది ఏమనుకుంటా ఉన్నారు, తొందర వెళ్ళిపోయింది కదా, ఎలక్షన్స్ వరకు ఇవన్నీ మర్చిపోతారేమనుకుంటారు. కానీ కవిత దగ్గర చాలా పెద్ద చిట్టా ఉంది. ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే ఫ్యూజులు అవుట్ అవుతుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కదిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కవిత ఎవరిపై బాంబు వేస్తుందన్న ఆందోళన. ఇప్పటికే హరీష్, సంతోష్ పై సంచలన వ్యాఖ్యలు. తెర మీదకి 2 ఎమ్మెల్సీల పేర్లు కూడా ఎవరి అవినీతి బయట పెడతారని గులాబీకి తీవ్ర నష్టం చేకూరుతున్న నేతలు అంటూ చూస్తాను. కవిత వ్యూహాత్మక అడుగులు, పార్టీ పెట్టనంటూనే పరోక్షంగా సంకేతాలు, జాగృతి భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు, గులాబీ అసంతృప్తి నేతలను చేర్చుకునేటువంటి ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం. సో గులాబీ నేతల్లో టెన్షన్. నేను చెప్తాను, ఆమె దగ్గర చాలా సమాచారం ఉంది. అవన్నీ బయట తీస్తే బీఆర్ఎస్ పార్టీ పునాదులు కూడా కదిలేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. గులాబీ నేతల్లో కవిత గుబులు మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ అవినీతి చేశారనేది కవితకు తెలుసు అనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి తప్పిదాలను వెల్లడిస్తోంది. పార్టీని అడ్డం పెట్టుకొని ఎవరు ఏం చేశారనేది బయట పెడుతుండటంతో ఎప్పుడు ఎవరి పేరు మీడియా ముందు చెబుతుందనే జంకుతున్నారు. రాబోయే రోజుల్లో విమర్శలకు పదును. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి సుమారు 20 ఏళ్ల వరకు కీలకంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు శైలిపైన దృష్టి సారించినట్లు ప్రస్తుతం కవిత వెల్లడిస్తున్న వివరాలతో స్పష్టమవుతున్నది. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ప్రభుత్వం కోరడంతో కవిత విమర్శలకు పదును పెట్టింది. తెలంగాణ కోసం కృషి చేసిన కేసీఆర్ పై అవినీతి మరకకు కారణం హరీష్ రావు, సంతోష్ రావు అని విమర్శలు చేసింది. అంతటితో ఆగకుండా బుధవారం పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మరో ఎమ్మెల్సీ పేరును తెర మీదకు తెచ్చింది. వారు సంతోష్ రావుతో కలిసిన బిజినెస్ లావాదేవీలు బయటపెట్టింది. దీంతో కవిత రాబోయే రోజుల్లో మరింత
విమర్శలకు పదును పెట్టినట్టు సమాచారం. అయితే ఇంకా ఎవరి పేర్లు బయట పెడుతుంది, ఆమె లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. కొంతమంది నేతల్లో గుబులు మొదలైంది. గులాబీకి నష్టం, పార్టీ నుంచి సస్పెండ్ తో ఇప్పటివరకు బీఆర్ఎస్ జాగృతి సంస్థ రెండు కలిసి పార్టీ కార్యక్రమం నిర్వహించేవి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండేది, ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు సునాయాసంగా మారేది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ జాగృతి రెండు వర్గాలుగా విడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక వర్గం కవితకు మద్దతుగా నిలుస్తుంటే మరో వర్గం హరీష్ రావుకు సంఘీభావంగా నిలుస్తున్నది. దీంతో రాజకీయ వర్గాలను ఆసక్తికర చర్చ జరుగుతున్నది. సో ఇవన్నీ విషయాలు కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు ఈరోజు పేక మేడల్లాగా బద్దలయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడం, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసిన విజయం సాధించలేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 16.7% పడిపోయింది. తాజాగా కవిత సస్పెన్స్తో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే ప్రచారం ఊపందుకున్నది అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% కవిత వల్ల ఇంకా పూర్తి స్థాయిలో డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. అది కూడా ఆమె వీళ్ళ యొక్క అవినీతి చిట్టాను ఆధారాలతో సహా బయట పెడితేనే, ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి, ఆధారాలతో సహా బయట పెడితేనే ఈరోజు ఆమెకు భవిష్యత్తు ఉంటుంది, ఇంకేదన్నా అవకాశాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. హరీష్ సంతోష్ మేఘవన్నె పులులు అంటూ చూస్తాం. కేసీఆర్ కేటీఆర్ ఓడించేందుకే హరీష్ రావు ప్లాన్ అంటూ చూస్తా ఉన్నాం.